తెలుసుకుందాం. నిన్న నేర్చుకున్న ఇంతకుముందు టాపిక్ మిర్రర్ ఇమేజెస్ నేర్చుకున్నట్టుగా దీనికి తేడా ఏంటంటే, ఇక్కడ సపోజ్ ఏ అనే లెటర్ ఉందనుకోండి, ఏ కాదు బి తీసుకోండి. బిది అనే లెటర్ ఉందనుకోండి, బి అనే లెటర్ ముందు అద్దం ఎలా పడుతుందంటే, అద్దం ఎలా పెట్టాలంటే అద్దము కుడివైపు కానీ ఎడమవైపు కానీ పెట్టాలి. మనం అద్దంలో చూస్తున్నాం అంటే అద్దం అనేది కుడివైపు కానీ ఎడమవైపు కానీ పెట్టాలి. ఇది అద్దం. అదే వాటర్ ఇమేజ్ అయితే కింద కానీ అంటే అద్దంలో కింద కానీ పైన కానీ పెడితే ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట. వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్లోనేమో ఎడమ కుడిలాగా కుడి ఎడమలాగా పడుతుంది. పైన ఉన్నది పైన ఉంటుంది, కింద ఉన్నది కిందే ఉంటుంది. అలానే వాటర్ ఇమేజ్ ఎలా ఉంటుందంటే, వాటర్ ఇమేజ్లో వచ్చేసి తలేమో కాళ్ళు లాగా పడుతుంది, కాళ్ళు తలలాగా పడుతుంది. తల కాళ్ళు లాగా పడుతుంది, కాళ్ళు తలలాగా పడుతుంది. అంటే కింద ఉన్నది పైకి అవ్వబడుద్ది, పైన ఉన్నది కిందగా అవ్వబడుద్ది. ఎడమ వైపు ఉన్నది ఎడమవైపు అవ్వబడుద్ది, కుడివైపు ఉన్నది కుడివైపు అవ్వబడుద్ది. ఎడమవైపు ఉన్నది ఎడమవైపు అవ్వబడుద్ది, కుడివైపు ఉన్నది కుడివైపు అవ్వబడుద్ది. అంటే అద్దంలో లెఫ్ట్ రైట్ ఇవి రెండు మారిపోతాయి. అద్దంలో లెఫ్ట్ రైట్ మారిపోతాయి. అదే నీటిలో అయితేనేమో నీటి ప్రతిబింబంలో అయితేనేమో టాప్ బాటం మారిపోతాయి. అంటే టాప్ బాటము అంటే బాటం ఉన్నది టాప్ అంటే కింద ఉన్నది పైకి వెళ్ళిపోయింది, పైన ఉన్నది కిందకి వచ్చేస్తుంది. లెఫ్ట్ రైట్ మారు, ఎడమవైపు ఉన్నది ఎడమవైపు ఉంటుంది, కుడివైపు ఉన్నది కుడివైపు ఉంటుంది. అదే అద్దంలో అయితే ఎడమవైపు ఉన్నది కుడివైపు మారిపోయింది, కుడివైపు ఉన్నది ఎడమవైపు మారిపోయింది. పైన ఉన్నది పైన ఉంటుంది, కింద ఉన్నది కింద ఉంటుంది. సో ఈ ఒక్క డిఫరెన్స్ మీరు సరిగ్గా గమనించగలిగితే వాటర్ ఇమేజెస్ చేయడం చాలా సింపుల్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ముందు ఆల్ఫాబెట్స్ అనేవి ఎలా మారుతాయి చూద్దాం. ఫస్ట్ ఏ తీసుకుంటే ఏ వాటర్ ఎలా పడుతుందండి, మనం మిర్రర్ ఎక్కడ పెట్టాలి, మిర్రర్ అనేది ఇక్కడ పెట్టాలి. కాబట్టి ఇలా ఉన్న బొమ్మ ఇలా ఉన్న ఏ ఇలా పడుతుంది. అంటే దీన్ని ఇలా తిప్పేస్తే ఎలా పడుతుంది అంటే, పైన ఉన్నది ఏంటి, పైన ఉన్నది కిందకు వచ్చేస్తుంది, ఈ కింద ఉన్న రెండు కొనలు పైకి వెళ్ళిపోతాయి. అంటే ఎలా పడుతుంది, ఇలా పడుతుంది అనమాట. ఏ అనేది ఇలా పడుతుంది. పైన ఈ రెండు లైన్స్ కలిసి కదా, ఈ రెండు లైన్స్ కలిసింది కిందకు వచ్చేస్తుంది, కింద ఉన్న ఈ రెండు లైన్స్ పైకి వెళ్ళిపోతాయి. అంటే పైది కిందకి కిందది పైకి అవ్వబడుతుంది. సో బి ఉంది కదండి, బి ఎలా అవ్వబడుతుంది, బి వచ్చేసి బిలానే అవ్వబడుతుంది. పైన ఉన్నది కిందకి అంటే దీన్ని ఇలా మార్చినప్పుడు ఎడమవైపు ఉంటుంది, మళ్ళీ కుడివైపు ఉంటుంది. సో బిలానే అవ్వబడుతుంది. సి వచ్చేసి సిలానే అవ్వబడుతుంది. డిలానే అవ్వబడుతుంది. ఈ వచ్చేసి ఈలానే అవ్వబడుతుంది. ఈ ఏం మారదు. ఎఫ్ వచ్చేసి ఈ లైన్ కదా, లెఫ్ట్ సైడ్ అవ్వబడుతుంది. పైన లైన్ పైన ఇలా అడ్డంకి వెళ్తుంది కదా పైన, అది వచ్చేసి కిందకు వస్తుంది, మిడిల్ ఉంటుంది. అంటే ఎఫ్ అనేది ఇలా అవ్వబడుతుంది. తర్వాత జీ వచ్చేసి ఇప్పుడు ఎలా పడుతుంది అంటే, ఫస్ట్ ఇంతవరకు తీసేసుకోండి, ఈ లైన్ తీసేసుకోండి. ఈ లైన్ జీలో మనకి ఇలా ఉంది కదా, దీంట్లో రెండు లైన్స్ ఉంటాయి. ఇలా ఒకటి ఉంటుంది, ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది. సో ఇది ఎలా పడుతుంది, ఎడమవైపు ఉంటుంది, పైన ఉన్నది కిందకు వస్తుంది. ఈ పైన ఉన్నది ఏంటంటే కిందకు వచ్చేస్తుంది, అంటే జీ ఎలా పడుతుంది. సో ఇక్కడ ఎలా జీలో ఫస్ట్ది అంటే ఈ భాగం వరకు ఎలా వస్తుంది. నెక్స్ట్ ఇది ఉంది కదండి, ఇది ఎలా పడుతుంది అంటే ఎడమ వైపు ఉన్నది కుడివైపు అవ్వబడుతుంది, కుడివైపు పైన ఉన్నది కిందగా అవ్వబడుతుంది, కింద ఉన్నది పైకి అవ్వబడుతుంది. కాబట్టి ఇది వచ్చేసి ఇలా అవ్వబడుతుంది అనమాట. ఇది వచ్చేసి ఇలా అంటే 1 minute. ఇది వచ్చేసి ఇలా అవ్వబడుతుంది, జీ వచ్చేసి ఇలా అవ్వబడుతుంది. తర్వాత జీ తర్వాత హెచ్,
హెచ్ వచ్చేసి హెచ్ లానే ఏర్పడుద్ది. ఐ ఐ వచ్చేసి ఐ లానే ఏర్పడుద్ది. తర్వాత జే వచ్చేసి జే ఎలా పడుతుందండి? జే ఎలా అంటే ఇలా ఉన్న లైన్ ఉంది కదా, ఫస్ట్ దీన్ని ఇది ఒక లైన్ పైన ఒక లైన్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ పైన ఉన్న ఈ లైన్ కిందకు వచ్చేస్తుంది. తర్వాత ఎడం వైపు ఉన్నది ఎడం వైపు, అంటే ఇది ఎడం వైపు ఇలా పడుతుంది. సో ఇలా వచ్చేస్తుంది అనమాట జే అనేది. జే అనేది మనకి అద్దంలో వచ్చేసి ఇలా పడుతుంది. తర్వాత కే 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 లానే పడుతుంది. ఎల్ ఎల్ ఇలా పడుతుంది. ఎం ఎం డబ్ల్యూ లాగా పడుతుంది. డబ్ల్యూ ఎం లాగా పడుతుంది. ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ ఈ కోన్ వచ్చేసి పైకి వెళ్ళిపోయింది. ఈ కోన్ వచ్చేసి కిందకు వస్తుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి ఎలా అయిపోవాలి? ఇలా మనం అయిపోయాం కాబట్టి ఇలా ఇది పైకి వచ్చేసింది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి. అంటే ఇలా అప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి. తర్వాత ఎస్ తర్వాత టీ టీ వచ్చేసి రివర్స్. యు యు అనేది రాకూడదు. వి డబ్ల్యూ అనేది ఎం లాగా పడుతుంది. ఎక్స్ ఎక్స్ లానే పడుతుంది. వై ఇక్కడ ఏంటంటే వై చూడండి, ఇక్కడ రెండు లైన్స్ ఉన్నాయి. ఇలా ఒక లైన్ ఉంది, ఇలా ఒక లైన్ ఉంది. ఇలా ఉండే లైన్ ఎలా పడుతుంది? పైది కిందకు వస్తుంది, కింద పైకి వస్తుంది. అంటే ఎడం వైపు ఉన్నది ఎడం వైపు ఉన్నది ఎడం వైపు ఉన్నది, కుడి వైపు ఉన్నది కుడి వైపు, ఎడం వైపు ఉన్నది ఎడం వైపు ఉన్నది, కుడి వైపు ఉన్నది కుడి వైపే ఉంటుంది. ఇక్కడ బాటమ్ లో ఉన్నది టాప్ వెళ్ళిపోయింది. అంటే ఈ లైన్ ఉంది కదా, ఇది వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ లైన్ వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఈ రెండు కలిపి ఎలా వస్తుందండి? ఎలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకో లైన్ ఎలా ఉంది? ఈ లైన్ ఎలా ఉంది కదా, ఇది వచ్చేసి ఇక్కడ ఇది బాటమ్ లో ఉంది కాబట్టి కరెక్ట్ ఎగ్జాక్ట్ గా టాప్ వెళ్ళిపోయింది. ఇది టాప్ లో కూడా ఎగ్జాక్ట్ గా బాటమ్ వచ్చేస్తుంది. అంటే లైన్ అనేది ఇలా వస్తుంది. అంటే ఇది ఎలా ఉంది? ఎడం వైపు లాగబడింది, కుడి వైపు ఉన్నది కుడి వైపు లాగబడింది. ఇది ఇలా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కాబట్టి ఇది కూడా మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట. అంటే ఇలా వస్తుంది. అంటే దీన్ని ఎలా గీయచ్చు? ఇలా గీయచ్చు. వై అనేది అలా పడుతుంది. తర్వాత వచ్చేసి జెడ్ జెడ్ అనేది కనపడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇంతవరకు ఏబిసిడి మొత్తం ఏ నుంచి జెడ్ వరకు మొత్తం వాటర్ మేజర్ ఎలా ఉంటాయి అనేది మీరు తెలుసుకోగలిగితే ఇవి క్వశ్చన్స్ అనేవి చేయడం చాలా సింపుల్ గా ఉంటుంది. సో ఏ టు జెడ్ వరకు మొత్తం వాటర్ మేజర్ ఏ లెటర్ ఎలా పడుతుంది అనేది ఇక్కడ గీసి చూపించాను. సో ఇవన్నీ మీరు నోట్స్ ఎక్కించేసుకొని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇవి ప్రాక్టీస్ చేసిన తర్వాతనే క్వశ్చన్స్కి వెళ్ళండి. ఇవి ప్రాక్టీస్ చేయకుండా క్వశ్చన్స్కి వెళ్ళొద్దు. ఇవి 1-2 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు క్వశ్చన్స్కి వెళ్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్కి వెళ్దాం. డిస్క్ డి ఎలా పడుతుంది? డి లానే పడుతుంది. ఐ లానే పడుతుంది. ఎస్ ఎలా పడుతుంది? ఇలా రివర్స్ పడుతుంది. సి లానే పడుతుంది.
అదనమాట డిస్క్ కి. తర్వాత కుమార్ కే ఇలా అనకూడదు, యు రివర్స్ అయిపోయింది, ఎం డబ్ల్యూ ఇలా అవ్వకూడదు, ఏ వచ్చేసి ఇలా అవ్వకూడదు, ఆర్ వచ్చేసి ఇలా అవ్వకూడదు. ఇక్కడ ఇక్కడ ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇక్కడ అంటే A to Z వరకు మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ ఎలా కనపడుతుంది అనేది ఇక్కడ గీసాను. సో వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. ఏ టి ఎం అనేది డబ్ల్యూ లాగా, ఏ కే యు ఆర్, హైదరాబాద్ హెచ్ లాగానే, వై అనేది ఇలా అవ్వకూడదు, డి లా అనకూడదు, ఈ లా అనకూడదు, ఆర్ అనేది ఇలా అవ్వకూడదు, ఏ ఇన్వర్ట్ అయిపోయింది, బి లా అనకూడదు, ఏ ఇన్వర్ట్ అయిపోయింది, డి లా అనకూడదు. సో ఖదీర్లో కే ఇలా అనకూడదు, హెచ్ లా అనకూడదు, ఏ ఇన్వర్ట్ అయిపోయింది, డి లా అనకూడదు, ఈ లా అనకూడదు, ఆర్ వచ్చేసి ఇలా అవ్వకూడదు. ఆన్లైన్లో ఓ లా అనకూడదు, ఎన్ వచ్చేసి ఇలా అవ్వకూడదు, ఎల్ అవ్వకూడదు, ఐ లా అనకూడదు, ఎన్ ఇలా అవ్వకూడదు, ఈ వచ్చేసి ఇలా అనకూడదు. తర్వాత అవి అయిపోయిన తర్వాత ఇక్కడ ఇవి చూడండి, ఇక్కడ ఇవి బై ఆప్షన్స్ నుంచి చేసేయచ్చు. క్వశ్చన్ నెంబర్ 7 నుంచి మనం ఆప్షన్స్ ని చూసుకొని ఆప్షన్స్ నుంచి చెప్పేయచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక సర్కిల్ ఉంది, ఒక సర్కిల్ ని 2 సమాన భాగాలు చేసిన తర్వాత పైన ఒక సింబల్ ఉంది, కింద 2 సింబల్స్ ఉన్నాయి. అంటే పైన ఉన్న సింబల్ కిందకు వస్తుంది, కింద 2 సింబల్స్ పైకి వెళ్ళిపోతాయి. పైన ఒక సర్కిల్ ఉంది కదా, పైన ఉన్న సర్కిల్ ఎలా వస్తుంది, కిందకు వచ్చేస్తుంది. పైన సర్కిల్ కిందకు వచ్చేస్తుంది, అంటే అన్నింటిలో కిందకే వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే యారో మార్క్ ఇక్కడ చూడండి, ఫస్ట్ దానిలో క్వశ్చన్ లో వచ్చేసి ఇది క్వశ్చన్ ఫిగర్ అనమాట. ఇది క్వశ్చన్ ఫిగర్ లో వచ్చేసి యారో మార్కు ఎటు సైడ్ ఉంది, యారో మార్క్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. కాబట్టి క్వశ్చన్ లో ఆన్సర్ లో కూడా అంటే లెఫ్ట్ అనేది లెఫ్ట్ ఉండదు, రైట్ ఉండదు. కాబట్టి దాని పొజిషన్ లో అంటే యారో మార్క్ యొక్క పొజిషన్ లో అంటే లెఫ్ట్ రైట్ పొజిషన్ లో ఎటువంటి మార్పు ఉండదు. సో యారో మార్క్ అనేది మిగిలిన క్వశ్చన్స్ లో చూడండి, ఒక్క 4th ఆప్షన్ లోనే రైట్ ఉంది, అంటే 4th ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది, అంటే 4th ఆప్షన్ కాదు. ఇంకా 4th ఆప్షన్ లో యారో మార్క్ అటు సైడ్ ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే రాంబస్ చూడండి, ఇక్కడ కింద ఉన్నది ఒక రాంబస్ ఉంది, ఇంకొక స్క్వేర్ ఉంది. స్క్వేర్ ఉంది. రాంబస్ పొజిషన్ లోకి రాంబస్ వెళ్ళిపోవాలి, అంటే లెఫ్ట్ సైడ్ ఉంది, కింద ఉన్నది పైకి వెళ్ళిపోవాలి. ఎగ్జాక్ట్ గా ఇది కరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళిపోవాలి, ఈ పొజిషన్ కి వెళ్ళిపోవాలి. అంటే ఇది ఎగ్జాక్ట్ గా ఈ పొజిషన్ కి వెళ్ళిపోవాలి. తర్వాత ఇది ఉంది కదా ఇక్కడ ఏంటి, స్క్వేర్ వచ్చేసి స్క్వేర్ అనేది కూడా స్క్వేర్ పై కింద ఉంది కాబట్టి కరెక్ట్ గా అదే పొజిషన్ లో పైకి వెళ్ళిపోవాలి. అంటే ఎక్కడికి వస్తుంది స్క్వేర్ అనేది, ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ స్క్వేర్ ని చేశారు, 2 సమాన భాగాలు చేశారు. 2 సమాన భాగాలు చేస్తే ఇక్కడ వైట్ అంటే మన డార్క్ చేంజ్ అక్కడ ఉంది, ఇక్కడ కింద ఉంది కాబట్టి పైకి వెళ్ళిపోయినప్పుడు వాటర్ వేసినప్పుడు ఆ కింద ఉన్న డార్క్ చేంజ్ పైకి వెళ్ళిపోయింది, డార్క్ చేసింది ఇక్కడ పైన ఆ పైన వచ్చేసి కిందకి వచ్చేస్తుంది. అంటే ఇలా ఉంటుంది. అంటే ఆ 2 ఫిగర్స్ ఇవి 2 ఇలా ఉన్నది ఎక్కడ ఉందో చూసుకోవాలి మీరు. ఇలా ఉన్నది ఎక్కడ ఉందో మీరు చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి, పైన ఇదన్నిటికి సేమే వస్తుంది, రామస్ అన్నిటికి సేమే వస్తుంది. ఇక్కడ ఏది కావాలి మనకి, ఇక్కడ మనం దేన్ని చూసుకోవాలి అంటే ఒక్క నిమిషం, రైట్ లెఫ్ట్ అవుతుంది, టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అయిపోయింది కదా. ఇది ఎలా పడుతుంది అంటే ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, దీన్ని సగం చేసాం అనుకోండి, సగం చేసిన ఈ లైన్ ఉంది కదా. సో ఈ లైన్ అనేది మనకు వాటర్ ఎలా పడుతుంది, ఈ కింద పైకి వెళ్ళిపోయింది, పైన కిందకి వెళ్ళిపోయింది. అంటే వాటర్ ఉన్న లైన్ ఎలా వచ్చేస్తుంది అంటే ఇక్కడ ఉన్న ఈ లైన్ అనేది మనకి పైకి వచ్చేసేవారు ఇలా వచ్చేస్తుంది. ఎలా వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు పైన అనేది వైట్ ఉంటుంది, కింద ఏం చేయాలి, డార్క్ చేయాలి. డార్క్ ఇక్కడ పైన డార్క్ ఉంది కాబట్టి ఇక్కడ కింద డార్క్ చేయాలి. సో ఇలాంటి ఫిగర్ ఎక్కడ ఉంది చూడండి, అంటే పైన వైట్ ఉన్నది ఎక్కడ ఉంది, ఈ ఒక్క చోట ఉంది. అంటే ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అనమాట. ఆప్షన్ వచ్చేసి మీకు సెకండ్ అయిపోయింది. సో ఇది ఒకసారి జాగ్రత్తగా గమనించండి.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 వస్తే క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. క్వశ్చన్ నెంబర్ 8లో ఫస్ట్ ఎక్స్ ఉంది, అంటే ఇంటూ అనుకోండి, అది ఎక్స్ అనుకోండి. ఎక్స్ ఎలా పడుతుంది, ఎక్స్ లానే పడుతుంది. మనం వాటర్ పేజ్ లో చూసిన ఎక్స్ ఎక్స్ ఎలా పడుతుంది, కాకపోతే ఇక్కడ పైన ఉంది కాబట్టి అదే పొజిషన్ లో కరెక్ట్ గా కింద వస్తుంది ఎక్స్. అదే పొజిషన్ లో ఎక్స్ కింద వచ్చిన ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, అంటే థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్. అంటే అయితే ఆన్సర్ అనేది థర్డ్ ఆప్షన్ అవ్వాలి, లేకపోతే ఫోర్త్ ఆప్షన్ అవ్వాలి. సో ఫస్ట్ రెండు కాదు. నెక్స్ట్ ఇవి రెండిట్లో ఇంకేం చెక్ చేయాలంటే, ఇక్కడ అనేది ఇక్కడ కింద సర్కిల్ ఒకటే ఉంది, కింద సర్కిల్ పైకి వెళ్ళిపోయింది, ఎగ్జాక్ట్ గా పైకి వెళ్ళిపోయింది. దట్టు ఏంటంటే ఆ పైకి వెళ్ళిపోయిన తర్వాత కింద ఇక్కడ మామూలు ఇమేజ్ లో కింద డార్క్ చేసింది కాబట్టి వాటర్ ఇమేజ్ అక్కడ డార్క్ అనేది పైన చేసి ఉంటుంది, అంటే రెండింటి పైన డార్క్ చేసింది. ఇక ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ రెక్టాంగిల్ ఉంది పైన. ఈ రెక్టాంగిల్ అనేది కింద ఉంటుంది కదా, రెక్టాంగిల్ అనేది రెక్టాంగిల్ అని అవకూడదు మీకు వాటర్ లో కూడా. తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక లైన్ ఉంది, మధ్యలో ఒక లైన్ హాఫ్ చేసే డయాగ్నల్ ఉంది కదా, ఆ డయాగ్నల్ అనేది మనకు మిర్రర్ వాటర్ లో లాగపడింది. మామూలుగా రియల్ ఇమేజ్ లో లాగపడింది, వాటర్ లాగపడుతుంది. వాటర్ లో పైన ఉన్నది కిందకు వచ్చేస్తుంది, ఇక్కడ ఇది కింద ఉంది కదా పైకి వెళ్ళిపోయింది, అంటే ఇలా అవ్వకూడదు అనమాట. అంటే డయాగ్నల్ ఇంకో డయాగ్నల్ వస్తుంది, రెండు డయాగ్నల్స్ ఉంటాయి కదా, ఈ డయాగ్నల్ ఉన్నప్పుడు మనకి వాటర్ ఈ డయాగ్నల్ ఆగపడుతుంది. అంటే ఇలాంటి ఫిగర్ ఎక్కడ ఉంది, ఈ రెండింటిలో ఇదిగో ఇక్కడ ఉంది. సో ఇక్కడ వచ్చేసి థర్డ్ ఆప్షన్ అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి థర్డ్ ఆప్షన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. క్వశ్చన్ నెంబర్ 9లో రెండు అర్ధ చంద్రాకారాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న అర్ధ చంద్రాకారం వచ్చేసి కిందకు వచ్చేస్తుంది. అలాంటి ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి, అర్ధ చంద్రాకారాలు కింద ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. అంటే ఫస్ట్ ఆప్షన్ పోయింది, ఫస్ట్ ఆప్షన్ కాదు. తర్వాత 2 కిందకు వచ్చేసేయాలి, పైన ఉన్న 2 అర్ధ చంద్రాకారాలు కిందకు వచ్చేసేయాలి. పైన అర్ధ చంద్రాకారాలు 2 కిందకు వచ్చేసాయి, కానీ ఇక్కడ సెకండ్ ఆప్షన్ డార్క్ చేసింది కాబట్టి ఇది కాదు. మరి ఇక్కడ ఏది డార్క్ చేసి లేదు. క్వశ్చన్ లో మీకు క్వశ్చన్ ఫిగర్ లో ఎక్కడ మీకు డార్క్ చేసి లేదు, సెకండ్ ఆప్షన్ అనేది మీకు డార్క్ చేసింది. సో డార్క్ చేసింది కాబట్టి అది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం గమనించాలి మీరు, ఇక్కడ సెంటర్ లో ఏముందండి, సెంటర్ లో ఒక స్క్వేర్ ఉంది. స్క్వేర్ అనేది ఎలా ఉంది, స్క్వేర్ మనకి స్క్వేర్ లా అనకూడదు, కానీ ఈ స్క్వేర్ లో మనకి క్వశ్చన్ ఫిగర్ స్క్వేర్ ఎలా ఉందంటే దీన్ని కరెక్ట్ గా డయాగ్నల్ ఈ డయాగ్నల్ ఇచ్చారు. అదే మనం వాటర్ లో చూస్తే దానికి ఆపోజిట్ డయాగ్నల్ ఇంకో డయాగ్నల్ ఉంటుంది కదా, ఇంకో డయాగ్నల్ అవ్వకూడదు వాటర్ ఇమేజ్. అంటే మనకి ఇచ్చింది ఈ డయాగ్నల్ కాబట్టి మనకి క్వశ్చన్ లో వచ్చేసి ఈ డయాగ్నల్ అవ్వకూడదు. తర్వాత డార్క్ చేస్తుంది, పైన డార్క్ చేస్తుంది, కింద కాకూడదు, కింద డార్క్ చేస్తుంది, పైన అవ్వకూడదు. క్వశ్చన్ ఎక్కడ డార్క్ చేస్తుంది, పైన డార్క్ చేస్తుంది, కానీ వాటర్ ఎక్కడ డార్క్ చేసి ఉంటుంది, కింద డార్క్ చేసి ఉంటుంది. అంటే థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ లో ఫిగర్ అనేది ఇలాంటిది ఎక్కడ ఉంది చూడండి, సెంటర్ లో చూడండి, ఇలాంటి స్క్వేర్ అనేది అక్కడ ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఇలాంటి స్క్వేర్, 2 స్క్వేర్ ఉన్నాయి, కానీ మనకు డార్క్ చేసి ఎక్కడ ఉంది, పైన ఉంది. ఇక్కడ ఒరిజినల్ మనకు పైన రావాలి, అంటే పైన వచ్చిన ఆప్షన్ ఏముంది, ఫోర్త్ ఆప్షన్ ఉంది. అంటే దీని నుంచి మీకు ఆన్సర్ అనేది ఫోర్త్ ఆప్షన్ మీకు అర్థమైపోయింది. సో ఫోర్త్ ఆప్షన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10లో వచ్చేసి ఇక్కడ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి మీరు గమనించినట్లయితే క్వశ్చన్ ఫిగర్ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ పైన డార్క్ చేసి ఉన్నది కిందకు వస్తుంది. కింద డార్క్ చేసి ఉన్న ఎన్ని ఉన్నాయి ఆప్షన్స్, 2 ఉన్నాయి. 1 2, అంటే సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ కింద డార్క్ చేసి ఉన్నాయి. అంటే ఆ రెండింటిలో ఒకటి ఖచ్చితంగా ఆన్సర్ కావాలి. తర్వాత ఇంకోటి ఏంటి, కింద క్వశ్చన్ ఫిగర్ లో కింద డార్క్ చేసిన ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే లెఫ్ట్ సైడ్ డార్క్ చేసింది, లెఫ్ట్ సైడ్ పైకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ డార్క్ చేసింది, ఇక్కడ డార్క్ చేసి ఉండాలి. అంటే దీని డార్క్ చేసింది పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడ రైట్ సైడ్ డార్క్ చేసింది, రైట్ సైడ్ కరెక్ట్ గా పైకి వెళ్ళిపోవాలి. సో రైట్ సైడ్ కరెక్ట్ గా పైకి వెళ్ళిపోయింది. కానీ మీరు చూడండి ఆప్షన్స్ లో 2 ఆప్షన్స్ లో ఒకేలా ఉంది. 2 ఆప్షన్స్ లో ఈ ఆప్షన్ గమనించినట్లయితే, ఈ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ మీరు గమనించినట్లయితే రెండిట్లో ఒకేలాగా డార్క్ చేయబడి ఉన్నాయి. అంటే రెండిట్లో ఒకేలాగా, ఇక్కడ 2 పైన డార్క్ చేస్తున్నాయి, ఇక్కడ కింద సేమ్ ఇదే పొజిషన్స్ లో 2 ఇక్కడ 1 డార్క్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ రెండింటికి భేదం ఏంటంటే, మీరు ఒకసారి క్వశ్చన్ ఫిగర్ చూడండి. క్వశ్చన్ ఫిగర్ లో ఈ పైన త్రిభుజం ఉంది కదా, ఈ పైన త్రిభుజం అంటే ఈ త్రిభుజంలో మనకు లైన్స్ ఎలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి. లైన్ చేసి అది ఈ డార్క్ చేసిన లైన్స్ అనేవి
ఇలా ఉన్నాయి. అంటే వీటిని జాగ్రత్తగా చూస్తేనే మనకి క్వశ్చన్ అనేది కరెక్ట్ గా అబ్జర్వ్ చేయగలం. లైన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఏంటంటే ఇదే లైన్స్ క్వశ్చన్ ఫిగర్ ఎలా వస్తాయంటే, అదే లైన్స్ క్వశ్చన్ ఫిగర్ ఎలా వస్తాయంటే లెఫ్ట్ సైడ్ ఉన్నవి లెఫ్ట్ సైడ్ రావాలి, రైట్ సైడ్ ఉన్నవి రైట్ సైడ్ రావాలి. కానీ పైన ఉన్నవి కింద వస్తాయి, కింద ఉన్నవి పైకి వెళ్ళిపోతాయి. అంటే ఇది రైట్ సైడ్ ఉంది కదా, మనకి వాటర్ మీద ఎలా వస్తుందండి, ఇలా వస్తాయి. వాటర్ మీద వచ్చేసి ఇలా ఉన్నది ఇలా వచ్చేస్తుంది మనకి. తర్వాత ఇలా 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 మీకు ఇచ్చిన ఆన్సర్స్ లో ఇచ్చిన రెండిట్లో సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ లో కింద ఉన్న దాంట్లో ఇలా ఎక్కడ ఉన్నాయి చూసుకోండి. రెండిట్లో ఒకేలా ఉన్నాయి. రెండిట్లో మీకు డార్కింగ్ అనేది ఇలానే చేస్తున్నాయి. దీంట్లో కూడా డార్కింగ్ అనేది ఇలా చేస్తున్నాయి. సో దాని నుంచి మనకి రాలేదు. నెక్స్ట్ దేనికి వెళ్ళిపోవాలి, ఇంకా మిగిలిన రెండు ఉన్నాయి కదా, ఇది ఇది ఎలా ఉంది, డార్క్ చేసింది. ఇక్కడ క్వశ్చన్ ఎలా ఉంది, ఇలా డార్క్ చేసింది. మనకి వాటర్ ఇమేజెస్ వచ్చేసరికి ఎలా రావాలి, ఈ కింద ఉన్నది పైకి వెళ్ళిపోయింది, ఈ పైన ఉన్నాయి కిందకి వచ్చేస్తాయి. అంటే ఎలా రావాలి మనకి, ఇలా రావాలి. మనకు వచ్చేసి వాటర్ ఇమేజెస్ వచ్చేసి ఇలా రావాలి. కింద ఉన్నాయి పైకి, పైన ఉన్నాయి కింద రావాలి కదా, అంటే ఇలా వచ్చేసేయాలి. మనకి ఇలా డార్క్ చేసింది ఈ పైన రావాలి. అంటే అది ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా చూసుకోండి. అది ఖచ్చితంగా ఇది ఎక్కడే ఉంది. ఇదేమో యాసిడ్ ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా అలా ఇచ్చాడు, దాన్ని రివర్స్ ఇచ్చేసాడు. సో మనకి ఎలా రావాలి, లెఫ్ట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ రావాలి, రైట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ రావాలి. కాకపోతే కింద ఉన్నది పైకి వెళ్ళిపోవాలి, పైన ఉన్నది కిందకి వచ్చేయాలి. కింద ఉన్నది ఇది ఇక్కడ పైకి వెళ్ళిపోయింది, పైన ఉన్నది కిందకి వచ్చేసింది. లెఫ్ట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉన్న లైన్స్ రైట్ సైడ్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మీకు ఆన్సర్ ఏది అర్థమైంది, సెకండ్ ఆప్షన్ గా మీరు తీసుకోవాలి. ఆన్సర్ అనేది మీరు సెకండ్ ఆప్షన్ గా గమనించాలి. ఒక నిమిషం. సెకండ్ ఆప్షన్ ఇవి వచ్చేసి ఆప్షన్స్ ఇలా కాదు, ఇక్కడ మీకు కొంచెం తప్పడింది. ఇలా తీసుకోవాలి అది. సో ఇది ఒకసారి ఈ జాగ్రత్త నోట్ చేసేసుకోండి. దీన్ని బట్టి మీరు మిగిలిన క్వశ్చన్స్ అన్ని మీరు మోడల్స్ అనేది చూసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.